నిహత్య దార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయోదస్మాన్ హత్వైతానాతతాయినః. అర్జునుల్లో మోహం అంతకంతకు ఎక్కువ అవుతూ ఉంది. ధర్మాన్ని అధర్మంగాను అధర్మాన్ని ధర్మంగాను భావిస్తున్నాడు. దుర్మార్గులను శిక్షించి సన్మార్గులను రక్షించడం క్షత్రియ ధర్మం. కానీ దానిని మర్చిపోయి వాళ్ళు అధర్మం చేశారని మనము అదే పని చేస్తామా, వారిని చంపుతామా అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. ఓ జనార్దన, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు ఈ యుద్ధం ఎందుకు చేయాలి? ఈ యుద్ధంలో కౌరవులను చంపి నేను బావుకునేదేముంది? వీళ్ళను చంపితే మనకు సుఖం ఆనందం కలుగుతుందా, లేక పుణ్యం వస్తుందా? కేవలం వీళ్ళ మీదే ఉన్న పగ ప్రతీకారం కోసం వీళ్ళని చంపాలా? వీళ్ళని చంపి ఆ పాపం మూటగట్టుకోవాలా? అది సరేనయ్యా. కౌరవులు దుర్మార్గులు, అతతాయిలు, ఎన్నో పాపాలు చేశారు. వాళ్ళు పాపాలు చేశారని మనము కూడా పాపం చేస్తామా? వాళ్ళు లక్క ఇంట్లో మమ్మల్ని ఉంచి తగలబెట్టారు. మా భార్యను బట్టలు ఎడదీసి అవమానించారు. మా ధనాన్ని అపహరించారు. మా రాజ్యాన్ని అక్రమంగా లాక్కున్నారు. మమ్మల్ని శారీరకంగా మానసికంగా హింసించారు. మాకు విషం పెట్టి చంపడానికి ప్రయత్నించారు. నిజమే, ఇవన్నీ చేశారు. వీటి వలన మాకు ఎంతో నష్టం మనస్తాపం కలిగాయి. మాలో పగ ప్రతీకారం ప్రజ్వరిల్లింది. అంత మాత్రం చేత వీళ్ళందరినీ చంపాలా? పాపం మూటగట్టుకోవాలా? ఈ పాపులను చంపితే మనకు పాపమే కాని పుణ్యం రాదు కదా, ఏమంటావు అని కృష్ణుణ్ణి నిలదీశాడు అర్జునుడు. అధర్మాన్ని అణచవలసిన క్షత్రియుడు పోనీ పాపం అంటున్నాడు. ఇది పిరికితనం లక్షణం. ఈ పిరికితనం అర్జునునిలో ప్రవేశించింది. తాత్కాలికంగా తన క్షత్రియ ధర్మం మరిచిపోయేటట్టు చేసింది. ఇక్కడ అతతాయిలు అంటే అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అని సాధారణ అర్థం. అతతాయిలు అంటే 6 మందిని అంటారు. 1 ఇతరుల ఇళ్ళకి నిప్పు పెట్టేవాళ్ళు, 2వది ఇతరులకు విషయం ప్రయోగించేవాళ్ళు, 3వది ఆయుధములతో తిరుగుతూ నిరాయుధులను ఇతరులను హింసించేవాళ్ళు, 4వది ఇతరుల ధనాన్ని ఆస్తులను లాక్కునేవాళ్ళు, 5వది ఇతరుల భూములను ఆక్రమించుకునేవాళ్ళు, 6వది ఇతరుల భార్యలను అపహరించేవాళ్ళు. మనుస్మృతి ప్రకారం ఇటువంటి నేరాలకు మరణశిక్ష విధించేవాళ్ళు. కొంచెం ఆలోచిస్తే ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో మన మధ్యనే పెద్ద మనుషుల్లా, రాజకీయ నాయకుల్లా, రౌడీలుగా, కబ్జాదారులుగా చలామణి అవుతున్నారు. వీళ్ళు చట్టాలకు పోలీసులకు అతీతులుగా తిరుగుతూ ఉంటారు ఇప్పటి సామ్రాజ్యంలో. వీరిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి.